కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి ఆనందమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరత్ ఋతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు అని స్కాందపురాణం చెప్తోంది. అన్ని మాసాలలో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం, స్నానము, దానము ఎన్నో రెట్ల ఫలాలను ఇస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ మాసంలో నిత్యం ప్రాతకాలంలో స్నానమాచరించి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే మర్చిపోకుండా ఈ ఆకును తినాలి. అలా తింటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. కని విని ఎరుగని అదృష్టం పడుతుంది. అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఈ ఆకును తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కార్తీక మాసంలో ఒక రాయిని దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే కథను విందాం. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక మాసంలో సాలగ్రామ దానం ఎప్పుడు చేయాలి, దాని వలన ఎలాంటి ఫలితం కలుగుతుందని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, రాజోత్తమ, కార్తీకంలో గ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పటం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. ఇంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికీ ఎలాంటి సాయం చేయడు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళల్లో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే గనుక ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు. ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని, లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. కొంత గడువు ఇమ్మని కోరతాడు. ఇంతకాలం ఆగటమే ఎక్కువని, ఇంకా నిరీక్షించటం తన వలన కాదని, మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా ఆ వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకు చనిపోవటం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటు ఇటు చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవ్వరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెప్తే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడిపోతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా చనిపోతాడు.
వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకువెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలాగా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదగదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవ కార్యాలు నిర్వహించటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి నారదుడు ఒక రోజున వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావటం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైనదని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెప్తాడు. కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు. కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక్క రాయిని దానం ఇవ్వటం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయటం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవటం లేదని అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని, ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెప్తాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెప్తున్నా వినిపించుకోకపోవటంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నారద మహర్షి అంతటి వాడు చెప్తూ ఉన్నా వినిపించుకోకపోవటం వలన సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోనికి చేరిపోతుంది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించుకోవటం కోసం, ఉత్తమ జన్మలు కలగటం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన తన తండ్రి అయిన వైశ్యుడు అందులో నుంచి బయటపడగలుగుతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. వీడియోలోకి వస్తే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే బచ్చల కూర ఆకులు తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే బచ్చల కూర వండుకొని తినాలి, లేదా పచ్చడి అయినా సరే చేసుకొని తినాలి. చాలామందికి ఈ విషయం తెలుసు. పల్లెటూర్లలో కంద, బచ్చలి కూరని కలిపి వండుకొని కార్తీక మాసంలో తింటారు. దీనిలో ఉల్లి వెల్లుల్లిపాయ వేయకుండా తింటే చాలా మంచిది. కార్తీక మాసంలో ఈ బచ్చల కూర తినటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. తరగని ఐశ్వర్యం వస్తుంది. శివానుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చల కూరను తినండి.
బచ్చలి కూర చాలా మంచిది. బచ్చలి కూర తినటం వలన చురుకుదనం పెరుగుతుంది. బచ్చలి కూర మన తెలుగు రాష్ట్రాలలో విరివిరిగా దొరుకుతుంది. బచ్చల కూర తినటం వలన మానసిక రోగాలు తగ్గుతాయి. అంతేకాదు ఈ ఆకులు తినటం వలన శరీరంలోని వ్యర్థాలు పోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. బచ్చలి ఆకుల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి కనుక బచ్చలి కూరను తింటే చర్మం బాగుంటుంది. రాత్రి సమయంలో బాగా నిద్రపడుతుంది. అలసట ఉండదు. శక్తివంతంగా ఉంటారు. తరచూ బచ్చలి కూర తింటే చాలా శక్తివంతంగా మారుతారు. కార్తీక మాసంలో కనీసం ఒక్కసారైనా సరే బచ్చలి కూర తింటే చలికాలంలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఉల్లాసంగా ఉంటారని శాస్త్రాలలో ఉంది. కనుక కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే బచ్చలి కూరను తినండి. మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.